మైకు మూతి కాడ పెడితే సర్కార్ పబ్లిక్ కు ఎసొంటి సాయం చేయాలి, ఏమేమి ఇయ్యాలి, ఎట్లా పని చేయాలని అడిగితే చాలా మంది ఏమంటారు, మాకు ఫ్రీగా ఏమి ఇవ్వకున్నా మంచిదే సార్, దేశంలో విద్య వైద్యం రెండు ఫ్రీగా ఇస్తే చాలు సార్ అని మాట్లాడతారు. అట్లా మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పిల్లలను మాత్రము ప్రైవేట్ బడికి పంపుతుంటారు. వేలకు వేలు లక్షలకు లక్షలు ఫీజులు కట్టుకుంటా గొప్పలు చెప్పుకుంటారు. అంటే చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి అన్నట్టు ఉంటారు చాలా మంది. కానీ గీసారి మాత్రం వేరే లెవెల్ ఉన్నాడు పోండ్రి. అగో ఇదెక్కడి యంత్రం కావచ్చు. బడి పిల్లలు కూర్చునే బల్లల మీద పెద్దోళ్ళు కూర్చొని పాఠాలు వింటున్నారు. ఆ నడిమిట్లున్న పెద్ద మనిషి కోటేసుకొని పెద్ద పెద్ద చదువులు చదివిన తీరుగానే ఉన్నాడు. అయినా బడిల పాఠాలు వింటున్నాడు. ఇదెక్కడి చిత్రం కావచ్చు అనిపిస్తుంది కాదు. కానీ ఈసారి ఆషామాషి ఆఫీసర్ కాదు, ఓ జిల్లా కలెక్టరు. అవును, ఆయన కొడుకుని సర్కారు బడిలో చేర్పించి ఇక ఆడ చదువు ఎట్లా సాగుతున్నదో స్వయంగా తెలుసుకునే తానికి స్టూడెంట్స్ పేరెంట్స్ మీటింగ్లో కూర్చున్నాడు. ఇక నేను ఇక్కడ కలెక్టర్ తీరుగా రాలేదు, ఓ విద్యార్థికి తండ్రికి వచ్చిన. నేను ఇప్పుడు ఆఫీసర్ను కాదు, మీ స్టూడెంట్కు తండ్రిని గంతే అని కొడుకు పక్కకు కూర్చున్నాడు. ఈ రోజుల కొడుకులు బిడ్డలను సర్కార్ బడిలో చదివించే ఆఫీసర్లు ఉన్నారా? అది కూడా ఓ జిల్లా కలెక్టర్ అయి ఉండి ఎన్ని లక్షలైనా ఫీజులు కట్టి పిల్లలను కార్పొరేట్ బళ్ళల చదువులు చదివియొచ్చు. అసొంటిది ఓ జిల్లా కలెక్టర్ సర్కార్ బడిలో కొడుకుని చేర్పించిందా అని పరిచయం అయి ముచ్చటే కదా. కానీ మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సార్ మాత్రము ఆయన కొడుకు ధీరచరణ్ రెడ్డిని డివిఎం సర్కార్ బడిలో చేర్పించిండు. అంతకుముందు కూడా విజయవాడలో సర్కార్ బడిలోనే చదివిందట ధీరచరణ్. ఇగో ఇసొంటి ఆఫీసర్లు ఉండాలి. ఇంతసేపు బడిలు బాగుపడాలని స్పీచ్లు ఇచ్చుడు, ఎట్లా నడుస్తున్నాయని చెకింగ్లకు వచ్చుడు, ఒకరిద్దరు పంతులను సస్పెండ్ చేసులో కాదు, కన్న పిల్లలను కూడా అదే బడిలో చేర్పియాలి. అప్పుడే సర్కార్ బడులు వాటికయ్యే బాగైతాయి. అప్పుడప్పుడు ఈ కలెక్టర్ సార్ తీరుగా బడికి పోయి పిల్లగాని చదువు చక్కదనంగా సాగుతున్నదా లేదా అనేది కూడా అరుచుకోవాలి. అట్లయితే బడి పంతులు కూడా పై దగ్గర పెట్టుకొని భయంగా పనిచేస్తారు. కామన్ పబ్లిక్ కూడా సర్కార్ బడులకే పంపే తందుకు కాయ చూపిస్తారు. చదువులు మంచిగా సాగుతాయి. అంతేగాని గొంగొట్ల భూ వేసుకొని తినుకుంటే ఎంటికలు వస్తున్నాయని ఏరేసినట్టు పిల్లలను ప్రైవేట్ బడిలకు తోలి సర్కార్ బడులలో మంచి చదువు చెప్పాలనంటే ఏం ఫాయిదా ఉంటది? అందుకే కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సార్కు సెల్యూట్ కొడుతున్నారు ఆంధ్ర పబ్లిక్. ఇటువంటి ఆఫీసర్లు జిల్లాకు నలుగురుంటే దేశం మొత్తం బాగుపడతారని మాట్లాడుకుంటారు. ఇక విద్యాశాఖల పనిచేస్తున్నోళ్ళు ఏడాదికి ఉత్తమ పంతులకు అవార్డులు ఇస్తుంటారు. దానికి చాలా మందే పోటీ పడుతుంటారు. అందరూ మంచిగా పాఠాలు చెప్పిన వాళ్ళే పిల్లలకు మంచి మార్కులు వచ్చేటట్టు చేసిన వాళ్ళే. గంత మంది నడుమ ఎవలకు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు ఇవ్వాలనో తెలియదు ఆఫీసర్లకు. కానీ ఈసారి సెలెక్ట్ చేసేటోళ్లకు గీ పంతులయ్య కంట్ల పడాలి గాని ఖచ్చితంగా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు ఇవ్వాల్సిందే. వారే వా, పంతులు అంటే నువ్వేపో. నీ అంత ఉత్తమ ఉపాధ్యాయుడు దునియా మొత్తంలో ఎంకులాడినా దొరకడు కావచ్చు. అరే ఎల్లెలకల వాడదు ఉసుక్కున మెడలిరిగినా అంటే ఇంత టానిముత్యం అసంటి పంతులు మాకు కరువైతాడు. పిల్లలు చేయబట్టి లేపుతున్నా కూడా లేవస్తలేదంటే నీది చిన్న కష్టం కాదు సారు. అరే అట్లనే పండుకో, లేచి కూర్చోవాలని ఆరాట పడుతున్నావు, పిల్లలకు పాఠాలు చెప్పాలని తపన పడుతున్నావు, కానీ నీతోనే అయితలేదు. కొంపలి మునిపోయి నష్టం ఏం జరుగుతలేదు. హాయిగా వండుకో, స్వర్గం అంచులలా తేలియాడు కొద్దిసేపు. అట్లా ఒళ్ళు మరిచి బల మీద వండుకోపో. ఈ ఆదర్శ పంతులు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పినపాడులు గిరిజన బడిలో పాఠాలు చెప్పే పంతులు. ఇక పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు ఎప్పటి తీరుగా బడికి వస్తే మంచిగా ఉండదు అనుకున్నాడో ఏమో, బయట బార్ షాప్ లో బాజాప్తా తాగిండు కావచ్చు. మరి అక్కడ నుంచి బడిదాకా ఎట్లొచ్చిండో ఏమో గానీ ఈ తీరుగా సర్కస్ ఆడినంత పని చేసిండు. అవు మర్చిపోయిన ఇంత మంచి సార్ పేరు రమణ, అందుకే కావచ్చు రమణీయంగా తాగి రందు లేకుండా వచ్చిండు. మరి ప్రతిరోజు ఇంతే కండిషన్లా ఏ స్టడీ అని అనుకుంటా బడికి వచ్చి చాక్ పీస్ బట్టి బోర్డు మీద అక్షరాలు రాసి పాఠాలు చెప్తున్నాడా, లేకుంటే ఇవాళ ఒక్కరోజే ఇట్లా అనేది తెలియదు గానీ చాక్ పీస్లు పట్టే చేతులతోని మందు బాటిల్స్ ఎత్తిండు. మంచి మాటలు చెప్పే పంతులు మత్తుల మునిగి తేలుతున్నాడు. అందుకే ఇంత మంచి సార్ మాకు ఇంకెక్కడ దొరకడు. ఇతగాడి కళాఖండాలను వీడియో రూపంలో భద్రపరచాలని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిరు. ఇంకేమున్నది, ఫుల్ బాటిల్ అయితే ఒక్కసారి ఎక్కిచ్చినట్టు మస్తు చక్కర్లు కొట్టింది ఈ వీడియో. ఏపీ తెలంగాణ నీళ్ళు కల్పన మందు తీరుగా మస్తు వైరల్ అయింది. అట్లిట్లా సర్కార్ ఆఫీసర్ల చెంతకు కూడా చేరింది కావచ్చు. సారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇగో మీ ఏలుబడిల బడుల పంతులు గింత కూడా భయం లేకుండా తాగుతున్నారు. ఇట్లా కంట్రోల్ చేయరు సారు. నేటి బాలలు రేపటి పౌరులు కాదు. ఇగో ఇటువంటి పంతులు రేపటి తాగుబోతులు అవుతారు కావచ్చు అనుకుంటా ఈ తాగుబోతు పంతులు కళాఖండాన్ని చూసిన జనాలు అనుకోబట్టిరిగా.